హౌ టు గ్రామర్ రీచ్డ్ పార్ట్ 4. ఎవరైనా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడకపోతే మన పేజ్లో ఉంటుంది, చూడండి మామ. ఈ గ్రామర్ ఎక్కాలనుకున్న ప్రతి ఒక్కరికి తెలుగు కమ్యూనిటీలో అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ నేను పెట్టింది. సోలో ఆడే ప్లేయర్స్ అయితే వెహికల్ స్కిల్ అయితే పక్కా పెట్టుకోండి మామ. వెహికల్ స్కిల్ లేకుండా వస్తే స్టార్ట్ చేయొద్దు, ఎందుకంటే వెహికల్ స్కిల్ వాళ్ళు చాలా బెనిఫిట్ ఉంటుంది. మీకు లాస్ట్ లో అక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. సో మిగిలిన స్కిల్ మీ ఇష్టం అనమాట. ఒకటి మట్టి వెహికల్ స్కిల్ మట్టి పక్కా పెట్టుకోండి, మిగిలిన మీ ఇష్టం. అండ్ అలాగే ముందుగానే ఇక్కడ చూడండి, మీరు ప్రొఫైల్లో నా గేమ్స్ అయితే సోలో గేమ్స్ 43 ఉంది ఇక్కడ. సో బొయ్య అయితే 4. సో చలో ముందుగా అయితే స్టార్ట్ కొడదాం. అండ్ అలాగే మీరు ర్యాంక్ కూడా చూడండి, ఇక్కడ 8910 ఉంది ర్యాంక్ అయితే. సో ఇది బొయ్య చేసిన తర్వాత ఎంత పెరుగుతుందో కూడా లాస్ట్లో చూపిస్తా. అండ్ అలాగే ఇంకోటి కూడా చూడండి, ఇక్కడ మ్యాప్స్ అయితే పక్క డౌన్లోడ్ ఉండాలి. సోలో అన్న, డుయ్యా అన్న, స్క్వాడ్ అన్న, నేను ఫస్ట్ నుంచి చెప్తాను ఒకటే, మ్యాప్స్ మట్టి పక్క డౌన్లోడ్ పెట్టుకోండి. దానివల్ల ఏమైతే బోనస్ ప్లస్ అయితే ఆడుతుంది. సో సోలో ప్లేయర్స్ ఆడే ప్లేయర్స్ అందుకు మంచి బెనిఫిట్ ఉంటుంది మామ. అదేంటంటే సెల్ఫ్ రివ్యూ ఉంటుంది అనమాట. దానివల్ల అయితే మనకు ప్రాబ్లం ఉండదు. ఒకసారి చచ్చిపోయినా నెక్స్ట్ నుంచి మంచి సర్వే చేసుకుంటూ జాగ్రత్తగా అయితే ఆడుతూ ఉంటుంది. స్టార్టింగ్ అది ఉన్నంతసేపు మనం అయితే రష్ ఆడుకుంటూ ఉండొచ్చు ఫుల్ గా. సో సెల్ఫ్ రివ్యూ ఉన్నంతసేపు అయితే మీరైతే ఫుల్ గా ఆడేసుకోండి, దొరికినట్టు కొడతానే ఉండండి. సో అదైతే ఎప్పుడైతే మీకు అయితే అయిపోయిందో అప్పటి నుంచి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నన్ను ఎనిమిది అయితే కొట్టి హెడ్ చూసారు కదా. సో ఇక్కడ నుంచి అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మామ. సో ఇక్కడైతే మనం ఇక్కడ డైరెక్టర్ వెహికల్ మీదగా తెలిపొచ్చు. మనకు కావాల్సిన 6 స్కిల్స్ అయితే వచ్చేసినాయి. మినిమం 5 స్కిల్స్ అయితే చాలు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఎందుకు సెల్ఫ్ రివ్యూ పాయింట్ ఉండాలి, ఇప్పుడైతే సెల్ఫ్ రివ్యూ పాయింట్ అయితే లేదు. సో అది ఉన్నంతసేపు అయితే రష్ ఆడుకోండి, ప్రాబ్లం లేదు. మనకైతే సెల్ఫ్ రివ్యూ పాయింట్ ఎప్పుడైతే అయిపోయింది, ఇంకా అక్కడ నుంచి అయితే వెహికల్ తీసుకుని రెడీగా ఉండండి. ఎందుకంటే మీరు వెహికల్ కూడా జీప్ కానీ బైక్ కానీ తీసుకోండి, వేరే వెహికల్ ఏది తీసుకోవద్దు. ఎందుకంటే చాలా ఈజీగా పేల్ చేస్తారు వేరే వెహికల్స్ అయితే. జీప్ కానీ బైక్ కానీ అయితే మనకైతే బెనిఫిట్ బాగుంటుంది, అంతకుముందు పేల్చలేరు అనమాట వెహికల్స్. మాక్సిమం టాప్ 10 వచ్చేదాకా వెహికల్ అయితే దిగదు. చాలా ఓపికతో ఆడాలి. సోలో మ్యాచ్ అయితే చెప్తున్నా కదా, రివ్యూలు అయితే అవ్వు, మనకి చాలా జాగ్రత్తగా ఓపికతో ఆడుతుండాలి. అండ్ అలాగే పైన అప్ నుంచే ఫైట్ తీసుకోండి, కింద నుంచి అయితే ఫైట్ తీసుకోవద్దు. సో అలా చేస్తే బొయ్య అయితే చేసేస్తాం. ఫైనల్లీ మనం అయితే ఇక్కడ చూసుకుంటే 36 అయితే ప్లస్ అయ్యింది. సో ఎందాక చూసుకుంటే మనకైతే 43 ఉండాలి, బొయ్యస్కి అయితే 4 ఉండాలి. ఇప్పుడు చూడండి 44, బొయ్యస్ అయితే 5. సో ఒక్క గేమ్లోనే మీకు చూపించినట్టు అయితే డెఫినెట్గా బొయ్య చేయొచ్చు. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తాయి. మీరైతే ఫాలో చేసుకుని పెట్టుకోండి ముందుగా. లవ్ యూ ఆల్.